Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. విశ్వామిత్రుని యొక్క దక్షిణను చెల్లించుటకై రాజగు హరిశ్చంద్రుడు కాశీనగరమునకు వెళ్ళుట. రాణితో సంభాషించుట. రాజగు హరిశ్చంద్రుడు చెప్తున్నాడు, ఉత్తమ వ్రతమును పాటించు మునివరా. నీకు బంగారమును సమర్పించకుండా నేను భోజనము చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీరు సువర్ణమునకై క్షోభించవలదు. నేను సూర్యవంశమున జన్మించి తిని క్షత్రియుడనైన ఒక నరేశ్వరుడను. మానవుల కోర్కెలు తీర్చుటకే రాజసూయ యజ్ఞమును విజయవంతముగా చేసి తిని. స్వామి ద్విజసత్తమ, నేను నా ఇచ్ఛతోడనే దానమిచ్చేదనని తెలిపి తిని. ఇప్పుడు లేదు అని ఎట్లు చెప్పగలను? మీ రుణము తీర్చుటయే నాకు పరమ కర్తవ్యము. మీరు శాంతించండి. మీరు కోరిన సువర్ణమును మీకు తప్పక ఇచ్చేదను. నాకు ధనము లభించు వరకు కొంతకాలము మీరు దయతో వేచి ఉండండి. విశ్వామిత్రుడు చెప్తున్నాడు, రాజా, నీకు ధనం ఎచ్చట లభించును? రాజ్యము చేజారిపోయినది. ధనాగారమున నీకు అధికారము లేదు. ధనమునార్జించు సాధనమైన సైన్యము నీ వద్ద లేదు. రాజా, ఇప్పుడు నీవు ధనమును ఆశించుట పూర్తిగా వ్యర్థము. నేనేమి చేయుదును? ధనహీనుడవైన నిన్ను ధనలోభముతో నేనెట్లు పీడించెదను? అందువలన రాజా, నేను ఇప్పుడు ఇవ్వలేను అని చెప్పుము. అప్పుడు నేను ధనమును పొంద ఆశను వదిలిపెట్టి వెళ్ళిపోవుదును. రాజేంద్ర, నా దగ్గర నీకు ఇచ్చుటకు బంగారం లేదు అని చెప్పి భార్యాపుత్రులతో నీకిష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోమ్ము. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, మహారాజగు హరిశ్చంద్రుడు విశ్వామిత్ర మునీంద్రుని మాటలను విన్నాడు. అతనికి ఇలా సమాధానం చెప్తున్నాడు, బ్రాహ్మణోత్తమ, మీరు ధైర్యమును వహించండి. నేను మీకు తప్పక ధనమును ఇచ్చెదను. ద్విజవర, నా వద్ద నా అనున్నదేదీను మిగిలి ఉండలేదు, ఇది సత్యము. కానీ భార్యాపుత్రుల పవిత్ర శరీరములు మిగిలియే ఉన్నవి. వీరిని విక్రయించి మీ రుణమును తప్పక తీర్చెదను. ద్విజేంద్ర ప్రభు, మీరు కాశీపురమున ఎవరినైనా వీరిని కొనువారిని వెతకండి. భార్యాపుత్రులతో నేను అతనిని సేవించెదను. మునీంద్ర, మేమందరము అతనికి అమ్ముడు పోవుదము. అప్పుడు మీరు మాకు వచ్చు 2.5 బారువుల బంగారమును తీసుకొని సంతుష్టులు కండు. ఇట్లు పలికి భార్యాపుత్రులతో కూడి హరిశ్చంద్రుడు స్వయముగా శంకర భగవానుడు ప్రాణవల్లభయగు ఉమాదేవితో కూడి విరాజమానుడయున్న కాశీనగరమునకు వెళ్ళిపోయాను. మనస్సునకు ఆహ్లాదమును కలిగించు ఆ దివ్య నగరమును చూసి, ఈ పురము మిగుల దేదీప్యమానమై ఉన్నది. దీనిని దర్శించి నేను కృతార్థుడనైతిని అని పలికెను. తరువాత వారు ముగ్గురు గంగా తీరానికి వెళ్ళారు. స్నానం చేసి దేవతలకు తర్పణలిచ్చారు. దేవతార్చన విధిని పూర్తి చేసి నలువైపులా తిరుగుతూ చూడసాగారు. దివ్యమగు ఆ కాశీనగరమును చూసి రాజు ఇలా అనుకుంటున్నాడు, ఈ పురము త్రిశూలధారి భగవానుడగు శంకరుని సంపద. దుఃఖముతో ధైర్యమును కోల్పోయి మిక్కిలి వ్యాకులతకు లోనైన హరిశ్చంద్ర మహారాజు కాలినడకనే ఆ నగరమునందు ప్రవేశించెను. రాణి అతని వెంట నుండెను. కాశీనగరమున ప్రవేశించిన మహారాజు మనస్సునకు కొంత స్వస్థత కలిగెను. ఇంతలో దక్షిణను పొందుటకు అభిలషించడి మునివరుడగు విశ్వామిత్రుడు అతని ఎదుటకు వచ్చెను. మునిని చూసి మహారాజగు హరిశ్చంద్రుడు వినయమును ప్రదర్శిస్తూ 2 చేతులు జోడించి చెప్తున్నాడు, మునీంద్ర, ఈ నా ప్రాణములు, కుమారుడు, ప్రియమైన పత్నియు అందరము సేవించుటకు సిద్ధముగా ఉన్నాము. వీరిలో మీ కార్యసాధనకు పనికివచ్చు ఎవరినైనాను మీరు స్వీకరించండి. మునివర, నా వలన ఇంకొక కార్యం ఏదైనాను చక్కబడే అవకాశం ఉన్నచో దానిని కూడా కృపాయత్త చిత్తులై మాకు తెలపండి. విశ్వామిత్రుడు చెప్తున్నాడు, రాజా, నీకు శుభమగుగాక. నేటితో 1 మాసము పూర్తి అయినది. నీకు నీ ప్రతిజ్ఞ జ్ఞాపకమున్నచో దక్షిణనిచ్చుటకు ఇప్పుడే ప్రయత్నించుము. రాజు చెప్తున్నాడు, జ్ఞానము తపోబలము చేత శోభిల్లడి బ్రాహ్మణోత్తమ, నేటితో 1 నెల పూర్తి అగును. ఇది సత్యము. కానీ ఇప్పుడు ఇంకనూ అర్ధదినము మిగిలి ఉన్నది. అప్పటి వరకు వేచి ఉండుము. 2వ దినము వరకు మీరు ఆగవలదు.
విశ్వామిత్రుడు చెప్తున్నాడు, మహారాజా అట్లే కానిమ్ము, నేనింక పోయి వచ్చేదను. కానీ అప్పటికి కూడా నీవు ఇవ్వజాలనిచో నేను నీకు శాపమిచ్చేదను. ఇలా చెప్పి విశ్వామిత్రుడు వెళ్ళిపోగా రాజు ఆలోచించసాగాడు. దక్షిణ ఇచ్చేదనని ప్రతిజ్ఞ చేసితిని, కానీ దానిని నేనెట్లు తీర్చగలను? ఎచ్చటి నుండైనను ధనవంతుడైన మిత్రుడు లభించవలెను, లేకపోయినచో ఇంతటి సంపద నాకెక్కడ లభించును? దుర్జనుడైన పురుషుడెవరైనా ఎంత ధనవంతుడైనప్పటికీ అతనితో నేను ధనమెట్లు అడుగుదును? ధర్మశాస్త్రములందు రాజులకు నిశ్చితముగా 3 వృత్తులే తెలుపబడినవి. అడుగుట రాజుల కర్తవ్యము కాదు. దక్షిణ చెల్లించకుండా ప్రాణములను విడిచినచో బ్రాహ్మణ వృత్తిని అపహరించిన వాడినవుతాను. దాన దక్షిణలను స్వీకరించుట బ్రాహ్మణుల వృత్తి అగును. దానిని చెప్పినట్లు ఇవ్వలేకపోయినచో అది అపహరణ అగును. అప్పుడు నేను అత్యంత అధముడను, పాపిని అగుదును. క్రిమి రూపమున జన్మించెదను, లేకపోయినచో ప్రేతమునగుదును. కనుక నన్ను నేను అమ్ముకొనుటయే సముచితమగును. సూతుడు చెప్తున్నాడు. రాజగు హరిశ్చంద్రుడు వ్యాకులతను చెంది ముఖమును క్రిందికి దించుకుని ఆలోచిస్తున్నాడు. అతడు మిగుల దీనావస్థకు లోనై ఉన్నాడు. అప్పుడు రాణి వేడి నిట్టూర్పు వదులుతూ గద్గద స్వరంతో అతనితో ఇలా చెప్పసాగింది. మహారాజా, చింతించవలదు. మీ సత్యధర్మమును పాటింపుడు. సత్యరూపమగు ధర్మము నుండి బహిష్కృతుడైన మానవుడు ప్రేతముతో సమానుడై విడుచుటకు తగినవాడగును. పురుషవ్యాఘ్ర, మీరు మీ సత్యవచనమును పాలించుట మిగుల శ్రేష్టమగు ధర్మము. పురుషునకు దీనిని మించిన ధర్మమేదియునూ లేదు. అసత్యవచనుడైన పురుషుని అగ్నిహోత్రము, వేదాధ్యయనము, దానము మొదలగు క్రియలన్నీయును వ్యర్థములగును. వివేకవంతులైన పురుషులను ఉద్ధరించుటకు సత్యమే పరమకారణమని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి. అటులనే అసత్యము దుష్టుల పతనమునకు మూలకారణమగును. 100 అశ్వమేధ యజ్ఞములు, రాజసూయ యజ్ఞములు చేసిన తరువాత ఒకసారి అసత్యము పలుకుట వలన రాజునకు స్వర్గము నుండి పతనము కావలసి వచ్చును. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.